నమస్తే, నేను మధు. డైరెక్టర్ అనిల్ రావిపూడికి మెగాస్టార్ చిరంజీవి కార్ గిఫ్ట్ గా ఇచ్చారు. అయితే ఒక సెటర్ వేశారు. ఈసారి కారు కాదు హెలికాప్టర్ గిఫ్ట్ ఇస్తేనేమో నాతో సినిమా తీస్తావు అన్న రీతిలో ఆయన సెటర్ వేశారు. ఇది ఇలా ఉండగా మరోవైపు కోర్టులో ఈ యొక్క కలెక్షన్స్ గురించి అంటే మూవీ కలెక్షన్స్ గురించి వ్యవహారం నడుస్తోంది. మరి అసలు ఏంటి కథ అనేది ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఆల్రెడీ మనశంకర్ వరప్రసాద్ ఈ యొక్క కలెక్షన్స్ గురించి కోర్టులో కేసు నడుస్తుంది. సో ఇది ఇలా ఉండగా ఈ సెటైర్ కూడా ఇట్లా చిరంజీవి గారు అనిల్ రావిపూడి గురించి సెటైర్ వేయడం కూడా జరుగుతుంది. అసలు ఏం జరుగుతుంది సార్? సెటైర్ వేస్తుంది ఎవరు? సోషల్ మీడియాలో అంటే నెట్జన్లు. ఎందుకు అని అంటే రేంజ్ రోవర్ కారు 5 కోట్ల రూపాయలు విలువైనటువంటి రేంజ్ రోవర్ కార్ని చిరంజీవి గారు అనిల్ రావిపూడి డైరెక్టర్కి గిఫ్ట్గా ఇచ్చారు. ఆ ఇస్తున్నటువంటి సందర్భంగా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఇంకా అక్కడి నుంచి రకరకాలుగా అది ట్రోల్ అవుతుంది. కొంతమంది పాజిటివ్ అయితే కొంతమంది నెగిటివ్. అసలు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, మీరు ప్రజల నుంచి దోచుకుంటున్నారు అనేటువంటి అభిప్రాయం కొంతమంది. మరికొంతమంది ఏంది, సినిమా హిట్ కొట్టారు అందుకని గిఫ్ట్గా ఇస్తున్నారు, దాంట్లో తప్పు ఏంటి అని మరికొంతమంది. చిరంజీవి గారు ఏమన్నారు, ఆ గిఫ్ట్ ఇస్తున్నటువంటి సందర్భంగా ఈ రేంజ్ రోవర్ ఇస్తున్నారు, ఇప్పుడు నెక్స్ట్ సినిమా తీయడానికి హెలికాప్టర్ అడుగుతావేమో అనేటువంటి ఒక సైటర్ వేశారు. అంటే అనిల్ రావిపూడి డిమాండ్ ఎంత, అతని క్రేజ్ ఎంత అనేది చిరంజీవి గారే చెప్పారు. చిరంజీవి గారు ఒక పీ స్టేజీలకి సినిమా ఇండస్ట్రీలో చేరినటువంటి హీరో ఆయన. అలాంటి చిరంజీవి గారు నాతో సినిమా చేయండి అని చెప్పేసి మళ్ళా ఆయన రిక్వెస్ట్ చేస్తున్నారంటే ఆయన స్ట్రెంత్ ఏంటి అనిల్ రావిపూడిది అనేది అర్థమవుతుంది. సో ఇప్పటి వరకు మనం ఏం చూసాం, హీరోలనే చూసాం. హీరోలను బట్టి సినిమాలు ఆడతాయని చెప్పేసి అనుకున్నాం. కానీ ఇప్పుడు గతంలో మాదిరిగా పరిస్థితులు వస్తున్నాయి. గతంలో డైరెక్టర్ని బట్టి నిర్మాతలను బట్టి సినిమాలు ఆడేవి. ఇప్పుడు రామారావు గారు అలాగే నాగేశ్వరరావు గారు తొలి రోజుల్లో, ఆ తర్వాత నాగేశ్వరరావు గారు, తర్వాత రామారావు గారు వాళ్ళు ఉంటే చాలు సినిమా అనే పరిస్థితికి వచ్చేసింది. దాని కంటిన్యూషన్లో హీరో ఉంటే చాలు, హీరో ఖాళీ షీట్లు ఇచ్చేసారు, మన సినిమా అయిపోయింది అనే స్థాయికి వచ్చేసింది. వాళ్ళు నిర్మాతలు అసలు నిర్మాతల గురించి ఎవరు చెప్పుకోవట్లేదు కదా, ఇప్పుడు ఓన్లీ హీరోల గురించి చెప్పుకుంటున్నారు. పాపం నిర్మాత డబ్బులు పెట్టేది అన్ని రకాలుగా, డైరెక్టర్ మొత్తం కష్టం అంతా. కానీ హీరోలకి ఉన్నంత క్రేజ్ వాళ్ళకి ఉండట్లేదు. సో ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు రాజమౌళి గారు సినిమా తీస్తే చాలు నాతోటి అనేటువంటి పరిస్థితి హీరోలు వచ్చేసారు. అనిల్ రావిపూడి గారు నాతోటి సినిమా తీస్తే బాగుండు అనిల్ రావిపూడి అనేటువంటి పరిస్థితికి హీరోలు వచ్చేసారు. ఇలా రావాలి వాస్తవంగా. మరి ఇలా వస్తున్నటువంటి సందర్భంలో కొన్ని విమర్శలకు గురయ్యేటువంటి సంఘటనలు ఎదురవుతున్నాయి. దాంట్లో ఒకటి ఈ రేంజ్ రోవర్ కార్ గిఫ్ట్ ఇస్తే ఇచ్చారు, దాంట్లో తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఆయన వరుసగా ఫ్లాప్లు ఉన్నాయి చిరంజీవి గారి. ఆల్మోస్ట్ ఆయన సినిమా ఇండస్ట్రీకి ఇంకా దూరం అవుతారేమో, ఇంకా సినిమాలు ఆయనతో తీరేమో, ఆయనతో తీసినా కానీ నష్టాలు వస్తాయేమో అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఒక సూపర్ హిట్ ని అనిల్ రావిపూడి గారు ఇచ్చారు. పైగా అది 300 కోట్లు అనేది చాలా ఎక్కువ, 400 కోట్ల దాకా వెళ్ళే అవకాశం ఉంది అని చెప్పి అంటున్నారు కలెక్షన్స్. మరి ఈ 400 కోట్ల కలెక్షన్స్ ఎలా వచ్చినాయి అని అంటే టికెట్ల రేట్లు పెంచారు, ప్రీమియర్ షోస్ కి రేట్లు పెంచారు. 600 రూపాయలు ప్రీమియర్ షోస్ కి, ఆ తర్వాత మల్టీప్లెక్స్లకు 100 రూపాయలు, సింగిల్ స్క్రీన్ కి 50 రూపాయలు పెంచుతూ జియో ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్లో ఇచ్చారు, తెలంగాణలో కూడా ఇచ్చారు. మరి సినిమా టికెట్లు ఈ విధంగా పెంచుకొని ప్రజల నుంచి ఈ విధంగా అధిక ధరలు వసూలు చేసి మీరు ఈ విధంగా గిఫ్ట్లు పంచుకుంటారా అని ప్రజలు ఇప్పుడు నెట్జన్లు ట్రోల్ చేస్తున్నారు. ఇంకోవైపు కోర్టు ఏమంటుంది, మీరు అసలు ఆల్రెడీ ప్రీమియర్ షోలు వద్దు, రేట్లు పెంచుకోవద్దు అని చెప్పి జీవో ఇచ్చాం కదా, దాన్ని పక్కన పెట్టేసి అసలు మీరు ఎలా ఇస్తారు, పెంచుకునే దానికి అవకాశం ఎలా ఇస్తారు అని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఆ సినిమా కలెక్షన్ సంబంధించి వివరాలు మొత్తం నాకు ఇవ్వండి అని చెప్పి ఆల్రెడీ ఆ కేసును వాయిదా వేసినారు. మరి పిటిషన్ వేశారు. అసలు ఆ కలెక్షన్స్ ఏవైతే అడిషనల్గా వసూలు చేశారో, అధిక ధరలతోటి ఈ సినిమా టికెట్లు అమ్మారో అవి ఎన్ని అమ్మారు, ఆ మొత్తం వివరాలు ఇవ్వండి అని చెప్తున్నారు. సుమారుగా దాదాపు 42 నుంచి 45 కోట్ల వరకు మామూలు టికెట్ల ధరల కంటే కూడా ఎక్కువ టికెట్ల ధరలు పెంచి వసూలు చేశారని చెప్పి ఒక ప్రాథమికంగా లెక్క వచ్చింది. ఈ 45 కోట్లని ఏం చేస్తారు అనేది ఇప్పుడు కోర్టులో తేలాలి. ఎందుకంటే కోర్టులో పిటిషన్ ఉంది, కోర్టులో విచారణ జరుగుతుంది. ఈ 45 కోట్లు ఏం చేస్తారని ఇప్పుడు ఈ 45 కోట్లకు సంబంధించినట్టు కోర్టు విచారణ జరుగుతున్నటువంటి క్రమంలోనే 5 కోట్ల రూపాయలు విలువైనటువంటి రేంజ్ రోవర్ని గిఫ్ట్ ఇచ్చారంటే ఇదంతా ప్రజల సొమ్మే కదా అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో నెట్జన్ల యొక్క
ఒపీనియన్. అందుకే వాళ్ళు ట్రోల్ కోర్టులో చేస్తున్నారు. సబ్మిట్ చేసినటువంటి కలెక్షన్ యొక్క అమౌంట్ ఎంత ఉందో అది కూడా ఫేక్ అంట కదా సార్. అవన్నీ తప్పుడు లెక్కలు అని కొన్ని కలెక్షన్స్ వార్తలు వస్తున్నాయి. ఆ అవును కలెక్షన్స్ ఫేక్ అనేది ఇంకొక వాదన. అది అవును. కలెక్షన్స్ ఫేక్ అని చెప్పి వస్తూ ఉన్న సందర్భంలో డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు బయటకు వచ్చారు. బయటకు వచ్చి ఒరిజినల్ కలెక్షన్స్ దాదాపు 25 మిలియన్ టికెట్స్ అమ్ముడుపోయి ఓన్లీ అది ఉంది కదా బుక్ మై షోలో డేటా ఉంది, మీరు ఈ డేటా చూసుకోండి అని చెప్పి ఆయన చెప్తున్నారు. అదొక వివాదం. అదంతా టాలీవుడ్ కి సంబంధించి. ఇప్పుడు చిరంజీవి గారిని నెక్స్ట్ సినిమాలో ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే ఈ కలెక్షన్స్ చూపించి ఆయన హైయర్ రెమ్యూనరేషన్ పెంచుకునే దానికి అవకాశం ఉంది. అందుకు హైప్ చేస్తుంటారు. జనరల్ గా ఎవరైనా ఏ సినిమాకైనా హైప్ చేస్తుంటారు. అవి ఒరిజినల్ కలెక్షన్స్ కావనేది ఇంకొక వర్షన్. అదేదో టాలీవుడ్ కి సంబంధించిన ఇష్యూ. కానీ ఇక్కడ అధిక ధరలు టికెట్ ధరలు అనేది పబ్లిక్ కి సంబంధించిన ఇష్యూ. నా సినిమా నా ఇష్టం, నేను పెంచుకుంటాను, నాకు ప్రభుత్వంలో ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి అనుకుంటే కుదరదు కదా. ఇప్పుడు పోనీ ఆ తర్వాత రిలీజ్ అయిన సినిమాలు అనగనగా ఒక రాజు ఉంది, నారి నారి నడుమ మురారి ఉంది, భర్త మహాసేనుకు విజ్ఞప్తి ఉంది. మరి ఆ సినిమాలకు మరి టికెట్లు పెంచలేదు కదా, ప్రీమియర్ షోస్ కి వేసుకోలేకపోయారు కదా. ప్రీమియర్ షోలు అంటే సరే పడవ డిమాండ్ ఉండదు అనుకుందాం, మరి టికెట్ రేట్లు పెంచే వెసులుబాటు వాళ్ళకి కూడా ఇవ్వాలి కదా. సేమ్ ఒక రోజు తేడాతోటే కదా ఇది రిలీజ్ అయింది. మరి ఆ సినిమాకి మీరు టికెట్ ధరలు పెంచి ఇవ్వడం ఏంటి, ఈ సినిమాలకి పెంచుకోకుండా సినిమాలు ప్రదర్శించడం ఏంటి, ఆ వేరియేషన్ ఏంటి అనేది ఇప్పుడు కోర్టులో విచారణ జరుగుతుంది. ఇలాంటి సమయంలో వీళ్ళు గిఫ్ట్లు ఇచ్చుకుంటా, వాళ్ళు ఫంక్షన్స్ చేసుకుంటా, సక్సెస్ మీట్లు చేసుకుంటా ఉన్నటువంటి క్రమంలో నెట్జన్లు ఇవన్నీ తప్పుపడుతున్నారు. మా దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి మీరు పంచుకుంటారా, మా దగ్గర నుంచి డబ్బులు ఎలా వసూలు చేస్తారు మీరు అధికంగా అని చెప్పి సోషల్ మీడియాలో వెంటబడుతున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు గిఫ్ట్ ఇస్తూ షూట్ చేసి పెట్టినటువంటి వీడియో రచ్చ చేస్తుంది సోషల్ మీడియాలో. హ్యాపీనెస్ కోణంలో నుంచి తీసుకోకుండా ఈ డబ్బులన్నీ మాయే కదా అనేటువంటి ఫీలింగ్ లోకి వచ్చేస్తున్నారు. పైగా హెలికాప్టర్ ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు చిరంజీవి గారు. మళ్ళీ సినిమా తీస్తే అంటే ఇంకా ఈసారి సినిమా అంటే ఇంకా ఎంత పెంచుతారో, ఎంత పెంచే టికెట్లు ఎంత పెంచుకునే లాగా లైజనింగ్ చేసుకుంటారో ప్రభుత్వంతో. ఇలాంటి చర్చలు రకరకాల జరుగుతున్నాయి. అందుకే వాళ్ళు ఏదైనా ఇచ్చుకున్నా చేసుకున్నా కానీ అది మామూలుగా ఉంటే పర్లేదు, అదేదో కొంచెం సక్సెస్ఫుల్ హ్యాపీ మూమెంట్ కాబట్టి వాళ్ళు పెట్టుకున్నారు. అది తప్పట్టట్లే మనం. కానీ పబ్లిక్ దాని మీద వ్యతిరేకంగా రియాక్ట్ అవుతున్నారు ఎక్కువ మంది. సరే ఫ్యాన్స్కి అయితే చిరంజీవి గారు ఏం చేసినా నచ్చింది, అది వేరే విషయం. ఇప్పుడు ఫ్యాన్సే కాదు కదా, సమాజంలో ఉండేది ఒక ఫ్యాన్సే కాదుగా, అందరూ ఉంటారు. ఇప్పుడు న్యూట్రల్స్ ఉంటారు, ప్రత్యర్థి ఫ్యాన్స్ ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. సో వాళ్ళందరూ వెంటబడుతున్నారు. ఇప్పుడు వెంటబడుతుంటే ఇప్పుడు కోర్టు దీన్ని కూడా ఈ గిఫ్ట్ని కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. ఈ 5 కోట్ల రూపాయలు పెట్టి మీరు గిఫ్ట్ ఇచ్చారు కదా, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎట్లా వచ్చింది మీకు ఈ కలెక్షన్స్, ప్రాఫిట్స్ ఎలా వచ్చాయి, బ్రేక్ ఈవెన్కి ఎలా వచ్చారు, ఇవన్నీ కోర్టు రేపు అడిగే అవకాశం ఉంది. అడిగినప్పుడు ఇప్పుడు ఈ 42-45 కోట్లు ఉన్నాయి కదా, వాటిని రికవరీ చేయమన్నా ఆశ్చర్యపోవస్తుంది. అవి ఇచ్చేసేయండి, ఇది ఫిల్మ్ ఛాంబర్కి ఇచ్చేసేయండి అని చెప్పి, అది సినీ కార్మికులకు పంచండి అని చెప్పినా ఆశ్చర్యపోవస్తుంది. సో ఏదేమైనా సరే ఈ యొక్క మూవీ యొక్క కలెక్షన్స్ గురించి ఆల్రెడీ కోర్టులో నడుస్తున్న తరుణంలో ఇప్పుడు అనిల్ రావిపూడికి మెగాస్టార్ చిరంజీవి ఇలా కార్ని, అది కూడా 4-5 కోట్ల విలువైన కార్ని గిఫ్ట్ గా ఇవ్వడం ఇప్పుడు నిజంగానే వివాదాస్పదంగా మారింది. మరి దీని గురించి మీరు ఎలా రియాక్ట్ అవుతారో, దీని గురించి ఎటువంటి సమాధానం ఇస్తారనేది కూడా మనం అంతా వెయిట్ చేసి చూడాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.